జీలకర్ర అజీర్ణ నివారణగా పనిచేస్తుంది. కడుపులో వికారంగా ఉండి పుల్లని తేపులతో బాధపడేవారు కొంచెం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరచూ నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు కూడా తగ్గుతాయి. జీలకర్రను కషాయంగా కాచి తాగుతుంటే ఎలర్జీ వలన కలిగే బాధలు తగ్గుతాయి. నల్ల జీలకర్ర కషాయాన్ని సేవిస్తే షుగర్, బీపీని అదుపులో ఉంచుతుంది. గుండె నొప్పులు రాకుండా కాపాడుతుంది. డయేరియాతో బాధపడేవారు 1 టీ స్పూన్ జీలకర్ర నీటిలో తీసుకొని 1 టీ స్పూన్ కొత్తిమీర రసం, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే డయేరియా తగ్గుతుంది. భోజనం తర్వాత రోజుకు 2 సార్లు ఇలా తీసుకోవాలి. నల్ల జీలకర్ర మూలశంకకు మంచి మందు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్ల జీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది. గొంతు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా జీలకర్ర చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. నీళ్లల్లో కొద్దిగా అల్లం వేసి బాగా కాయాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర కలిపి తీసుకుంటే గొంతు నొప్పి, గొంతు మంట, జలుబు, జ్వరం తగ్గుతాయి. జీలకర్రకు వేడి చేసే గుణం ఉంటుంది. అందుకే దీన్ని అతిగా సేవించకూడదు. కనీసం వారానికి ఒకసారి జీలకర్ర రసాన్ని 1 ఔన్స్ సేవిస్తే గుణం కనిపిస్తుంది. కఫ సమస్యలతో బాధపడేవారు జీలకర్ర కషాయం సేవిస్తే గుణం కనిపిస్తుంది. వాంతులతో బాధపడేవారు జీలకర్ర నమిలి రసాన్ని మింగితే వాంతులను నివారిస్తుంది.